మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. భీం ఆసిఫాబాద్ జిల్లా గురుకుల విద్యాలయాల్లో సీటు ఇప్పిస్తా అని చెప్పి ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. 26 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తా అని చెబుతూ ఆసిఫాబాద్కు చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర మంత్రి సీతక్క అనుచరుని పరిచయం చేసుకుంటూ సిరిపూర్, కాగజ్ నగర్, కౌటాల తదితర మండలాల్లోని విద్యార్థుల తల్లిదండ్రుల్ని నమ్మబలికాడు. ఒక్కో సీటుకు 20,000 రూపాయల చొప్పున డీల్ చేసుకుని ముందస్తు అడ్వాన్స్ గా 10,000 రూపాయల చొప్పున వసూలు చేశాడు. తీరా సీటు ఇప్పించాలని ఒత్తిడి చేసిన తల్లిదండ్రులకు మంత్రి పేరుతో నకిలీ లెటర్ చూపించి మోసం చేశాడు. అంతేకాదు విద్యార్థులు చదువుతున్న పాఠశాల నుంచి టీసీలు తీసుకోవాలంటూ చెప్పడంతో వారు టీసీలు తీసుకుని కొత్త అడ్మిషన్ కోసం సిద్ధమయ్యారు. అటు గురుకులాల్లో అడ్మిషన్ దొరకక పాఠశాలలో చేరేలేక ఎక్కడ చదవాలో అర్థం కాక విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం సదరు వ్యక్తిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రోజు మిగతా పైసలు వచ్చేటట్టు చూడండి. ఏంటంటే ఆ లెటర్ వచ్చిందంటే నేను మా లెటర్ తోటి ఆడిచి ఒక డబ్బులు పంపాను. మరి నా చేతిలో ఏం లేదు. ఇప్పుడైనా కానీ ఈ లెటర్ గురించి నేను మీరు కొట్టిన పైసలు మీ ముంగట పంపిమన్నా పంపిస్తా. హైదరాబాద్కు మీకు చూపించే పంపుతా. ఇంకా ఇద్దరు ఉన్నారు మా వాళ్ళు, ఈయన కొడుకు నా కొడుకు ఉన్నారు. అవి ఇంకా చేసి అవి కూడా ఇస్తారు. ఎందుకంటే మా పోరగాళ్ళని ఇంటిగా ఉండి దిమాకరా చేస్తాను. మీరేమో పొలాలలో పోతారు, వాళ్ళేమో ఇంట్లో ఉంటారు. మీరు వచ్చేవారం పొలానికి వెళ్ళి 6-7 అవుతుంది. కామెంట్ ఇప్పుడు ఇక 5,000 ఇచ్చిన 5,000 నాకు దేనికి ఇది కాదు తెలుసా. నాకు ఆడ పెట్టే పైసలు ఆడికెళ్ళి ఇడదాకా నేను అందుకో ఇక్కడ అయ్యే ఖర్చుని మిమ్మల్ని అడుగుతలేను. నేను నాకేంటంటే హైదరాబాద్కి వెళ్ళి ఆర్సీఓ దగ్గరికి ఆడికెళ్ళి ఈడదాకా సీటు తెప్పించడానికే పైసలు సరిపోదు. నాకు జాయినింగ్ తర్వాత నేను ఇయ్యాను. అందుకో ఇక్కడ అయ్యే ఖర్చులు నాకు ఇప్పుడు ఇవ్వకుండా అటు అయ్యే ఖర్చులే అడుగుతాను. అటు అయితేనే ఏంటంటే ఈసారి పోయినసారి అయితే మొత్తం ఒకటేసారి తీసుకున్నాను. మొత్తం ఒకటేసారి 20,000 ఇవ్వండి. నేను జాయినింగ్ పెట్టుకోలేదు పోయినసారి, లాస్ట్ మూమెంట్లో కాబట్టి జాయినింగ్ పెట్టుకోలేదు. అది ముందు మోసం చేసే వాళ్ళైతేనే చదువు గురించి తెలిసిన వాళ్ళు గిలో మాట్లాడాలి సార్. మమ్మల్ని ఎంత తిప్పించుకుంటారు? 2 నెలలు అవుతుంది మేము ఏం చేసుడు. మీరే చెప్పండి సార్. మరి ఇప్పుడు మా పిల్లలను ఎవరు జాయిన్ చేసుకుంటారు? ఒక్కటే సాక్ష్యం చెప్పున్నారు, అది ఎవరు జాయిన్ చేసుకుంటారు? ఇప్పుడు ఎవరు పడతారు మా పిల్లలని? ఏమద్దు సార్, మాకు అద్దే వద్దు. అసలు మేము బాగా మోసపోయినాం సార్. మేము మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారా మీరు? పిచ్చోళ్ళని మీరు ఎలాంటి వాళ్ళో మాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మాకు అమౌంట్ మాకు ఇస్తారా? మంచి మాటతో ఇప్పుడు తెచ్చేయండి. మరి మీరు సీతక్క గురించి చెప్పింది నిజమా వద్దమా? సీతక్క గురించి మరి మేము సీతక్క కాడ పని చేస్తాం మరి చెప్పిన సరిగే మేము నమ్మినాం సార్. మరి మీరు నిజమేనా? దగ్గరికి పోయినరు.